తెలుసు కదా సార్ నాకు షుగర్ ఉందని చెప్పి టాబ్లెట్స్ వాడుతుంటే చాలా కంట్రోల్గా ఉంది సార్ షుగర్ నాకు. మంచిదే కదా, సూపర్. సార్ నేను ఇన్స్టాగ్రామ్లో ఒక పౌడర్ చూసాను సార్, 3 months వాడితే షుగర్ అంతా కంట్రోల్ అయిపోతుందంట, టాబ్లెట్స్ కూడా అవసరం ఉండవంట. అమ్మా అవన్నీ నమ్మినామంటే అయిపోయా, అస్సామే. సార్ పెద్ద పెద్ద యాక్టర్సే వాడమని చెప్తున్నారు సార్. ఈ టాబ్లెట్స్ గోలే నాకు వద్దు, నేను కూడా వాడేస్తా, నేను కూడా షుగర్ తగ్గించేసుకుంటాను. వద్దమ్మా, అట్లాంటి పౌడర్లన్నీ సైంటిఫిక్గా ప్రూవ్ చేసినవి కావన్నమాట. ఎందుకు ఊరికే రిస్క్? వద్దు సార్, నేను హీనా, ఒక్కసారి ఫిక్స్ అని అంటే బ్లైండ్గా వెళ్ళిపోతా. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. సరే ఇంకేం చేస్తాం, నో కమెంట్స్. 1 eternity later. సార్ సార్ నాకు కళ్ళు కనిపించట్లేదు, చేతులు కాళ్ళు తిమ్మిలు వచ్చేస్తున్నాయి, కాలు వాపులు వచ్చేస్తున్నాయి సార్. రామ్మా, నీ రిపోర్ట్లో చూస్తా ఉన్నా షుగర్ చాలా ఎక్కువ అయిపోయింది. దానివల్లే నీకు కాళ్ళు తిమ్మిర్లు రావడం కానీ, కాళ్ళ వాపులు, ఇంకా కళ్ళు కనిపించకపోవడం, ఇట్లాంటివన్నీ. ఇవన్నీ ఏంటంటే మనకు కిడ్నీ, నరాలు, ఇంకా కళ్ళకి సంబంధించిన కాంప్లికేషన్స్ అనమాట షుగర్ వల్ల. బుద్ధి వచ్చింది సార్, ఇక్కడి నుంచి అలాంటి పౌడర్ల జోలికి అట్లాంటి జోలికి నేను అస్సలు పోను సార్. అప్పుడు ఏదో ఒక డైలాగ్ చెప్పావు, గుర్తుందా? నేను హీనా, ఒక్కసారి ఫిక్స్ అని అంటే బ్లైండ్గా వెళ్ళిపోతా. చూసారు కదండి, ఇట్లాంటి సోషల్ మీడియాలో వచ్చే పౌడర్లు ఇట్లాంటి వాటిని చూసి మీ డాక్టర్లు మీకు ఇచ్చిన షుగర్ మందులు లేకపోతే ట్రీట్మెంట్ లాంటివి ఆపేయడం వల్ల ఇట్లాంటి కాంప్లికేషన్స్ అన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. కాబట్టి మీరు ఈ పౌడర్లు ఇట్లాంటి సైంటిఫిక్గా ప్రూవ్ చేసినా కావు, కాబట్టి అలాంటివి వాడడం అవాయిడ్ చేయండి. థ్యాంక్ యూ.